Sairam? Yeah. Yes, sir. Yes, sir. Fine. Just 1 minute, sir. Just 1 minute. Yeah. Are we going live? Yeah. Very good evening, everyone. Yeah, Mr. Vasu. Everything fine? Yes, sir. Please. Mr. Madhusudan, you wanted to say something? No. Good evening, everyone. Yeah, nothing. I think it will start with Sai, and then presenter will be Rudra. Please go ahead. All the best. Okay, thank you. Very good evening, everyone. ఇవాళ మనము ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక వెబినార్ ని ఈ ఆదివారం సాయంత్రం ప్లాన్ చేసుకున్నాం. ఈ వెబినార్ లో ముఖ్య మనం భారతదేశంలో నవయుగ వ్యవస్థ ఏవైతే కొత్త పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ఈ భారతదేశంలో వాటిని అవకాశంగా ఎలా మలుచుకోవాలి అనే దాని గురించి మనం ఈ వెబినార్ ను ఈ యువతకు మన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తయారు చేస్తాం. అలాగే ఈ ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా జిఎస్బిఎస్ వ్యవస్థాపకులైన మధుసూదన్ గారు మరియు సిటీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క వ్యవస్థాపకులైన డాక్టర్ రుద్ర గారు పాల్గొంటున్నారు. ఈ యొక్క ప్రెజెంటేషన్ ని సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ మరియు జిఎస్బిఎస్ మై ట్యూటోరియల్ సౌజన్యంతో దీన్ని చేస్తున్నాము. ధర్మేణ ప్రాప్యస్య వృద్ధి అనే సంస్కృత నినాదంతో సిఎస్డి అనేది ముందుకు వెళ్తుంది. జిఎస్బిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గివింగ్ సింపుల్ బిజినెస్ సొల్యూషన్స్, అంటే ఏదైనా ఒక బిజినెస్ అనే దానికి చాలా సింపుల్ సొల్యూషన్స్ అనేవి దీని ప్రత్యేకత. ఇది ముఖ్యంగా కొన్ని ప్రాథమిక అంశాలపై నడుస్తుంది. అది ఏమిటంటే రీడ్, థింక్, రైట్, కమ్యూనికేట్. చదవండి, ఆలోచించండి, వ్రాయండి మరియు సంభాషించండి. అలాగే ఒక బిజినెస్ ని మనం ఎంత సింపుల్ గా మనం చేయవచ్చు అనేది చాలా చిన్న చిన్న ప్రశ్నలతో మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. అవి ఏమిటంటే ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎవరు, ఎలా, ఇలాంటి చాలా సింపుల్ అంశాలతో చక్కని సొల్యూషన్స్ ఇస్తున్న సంస్థ ఈ జిఎస్బిఎస్ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే మరొక ముఖ్యమైన పార్ట్నర్ ఈ రోజు సాయంత్రం మనతో ఉన్నది మై ట్యూటోరియల్స్. ఇది భారతదేశంలో ఒక సరికొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో సరికొత్త అధ్యయనాన్ని తీసుకొచ్చిందని మనం దీని గురించి చెప్పుకోవచ్చు. మై ట్యూటోరియల్స్ అనేది టైర్ 1 ఇన్స్టిట్యూట్ నుంచి పిహెచ్డి విద్యార్థి ద్వారా ప్రారంభించబడిన ఒక ఆన్లైన్ వేదిక మరియు సాంకేతిక పరిష్కారాలతో ఏకీకృతం చేయబడిన వినూత్న కార్యక్రమాల ద్వారా పిల్లల యొక్క విద్య, భావోద్వేగ మరియు మహిళల అభివృద్ధికి అంకితం చేయబడింది. మా సేవల్లో కౌమార దశ, ఆరోగ్య మరియు పరిశుభ్రత వంటి సమస్యలు, ఆర్థిక లేదా పర్యావరణ సమస్యల కారణంగా ఆందోళనకు గురైన వారికి ఆన్లైన్ కౌన్సిలింగ్, అనుభవం కలిగిన రీసెర్చ్ స్కాలర్స్ ద్వారా 8 నుంచి 12 తరగతులు, ఇంటర్మీడియట్ తరగతుల వరకు పిల్లలకు కోచింగ్ సెషన్స్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల కొరకు టెస్ట్ ప్రిపరేషన్ తో పాటుగా
స్కూల్ పిల్లల వరకు స్ఫూర్తినిచ్చే అంశాలు, ఉపన్యాసాలు ఇవన్నీ మై ట్యూటోరియల్స్ లో ఉంటాయి. మై ట్యూటోరియల్స్ ఒక నిజమైన మరియు సమయ ప్రాతిపదికన సేవలు అందిస్తుంది. ఆన్లైన్ లో అందించడానికి అనుభవజ్ఞులైన మరియు సర్టిఫైడ్ సైకాలజిస్టుల బృందాన్ని మద్దతు ఇస్తుంది. మా నిపుణుల బృందం భారతదేశంలో టైర్ 1 యూనివర్సిటీ నుంచి మరియు కౌన్సిలర్లు అందరూ సర్టిఫై అయి ఉన్నారు. అలాగే ఇవాళ మన ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రుద్ర గారు సిఎస్సి ఇన్స్టిట్యూషన్ యొక్క చైర్మన్. ఆయన 2 పట్టాలను పొంది ఉన్నారు. పిహెచ్డి ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్, పోస్ట్ పిహెచ్డి ఇన్ స్కిల్ డెవలప్మెంట్. డబుల్ డికేడ్ ఎక్స్పీరియన్స్, 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన ఫార్మా మరియు ఎడ్యుకేషన్, ఉస్మానియా, జేఎన్టీయు, ఆంధ్ర యూనివర్సిటీ, ఆదికవి అన్న యూనివర్సిటీ నుంచి 2 దశాబ్ద కాలాల ఎక్స్పీరియన్స్ అనేది ఈయనకుంది. అలాగే 5 సంవత్సరాల అనుభవం హైబ్రిడ్ అకాడమీ ఇండస్ట్రీలో 5 సంవత్సరాల అనుభవం అనేది ఈయనకు ఉంది. అలాగే ఇతను స్కిల్ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అనే 2 వ్యవస్థలను స్థాపించాడు. ఎగ్జాంపులరీ మెంటర్ ఆఫ్ ఏఎం అండ్ నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఐఐసి ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రొఫెసర్ ఎమిరిటస్ అట్ మల్టిపుల్ యూనివర్సిటీస్. అలాగే ఈ రోజు సాయంత్రం మరో ముఖ్యమైన వ్యక్తి శ్రీ మధుసూదన్ జుంజువాలా. ఈయన జిఎస్బిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సిఇఓగా ఉన్నారు. ప్రొఫెషనల్ మేనేజర్ టర్న్డ్ ఎంటర్ప్రెన్యూర్ with 3 decades of experience, enterprise value creation and profit through sustainable principle and simple means of being his credo. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల మరియు సున్నితమైన సింపుల్ సొల్యూషన్స్ ఇవ్వగలిగే ఈ అత్యున్నతమైన వ్యక్తి మధుసూదన్ జుంజువాలా గారు. Believes in practice that no problem ever exists with a solution. ప్రతి సమస్య అనేది ఒక జవాబుతో కూడుకున్నదని మనము ఈయన నమ్మే సిద్ధాంతాల్లో ఒకటి. ఈయన బీటెక్ హానర్స్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఎంఎస్ ఫ్రమ్ సదర్న్ ఇల్లనాయిస్ యూనివర్సిటీ యుఎస్ఏ. అసోసియేటెడ్ విత్ వీడియోకాన్ గ్రూప్, జీఈ ప్రో ప్రెసిడెంట్, ఉషా మార్టిన్ ఇండస్ట్రీస్, సెయిల్, పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, ఎంఎస్పి స్టీల్ అనే ఎన్నో సంస్థలకు ఈయనతో అనుబంధం ఉంది. అలాగే ఈయన బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ in Harvard Business School and Six Sigma from Samsung, SDI Malaysia, and also trained in adoption of intermediate technologies in steel at Magnetos Cabinet, Russia. Like simplicity means the achievement of effect with minimum means and profitability, an art of achieving maximum surplus using అతి కొద్ది వనరులతో అత్యున్నతమైన లాభాలను ఎలా సంపాదించాలనేది మధుసూదన్ జుంజువాలా గారు నిదానంగా పెట్టుకుని ఆయన సుదీర్ఘ అనుభవం మనం తెలియజేయడానికి ఇవాళ సాయంత్రం మనతో పాటు ఉన్నారు. అలాగే ఇవాళ వెబినార్ అనేది ఈ విధంగా సాగుతుంది. ముందుగా పరిచయ కార్యక్రమం మరియు అలాగే మరి ముఖ్యాంశం అనేది మా డాక్టర్ రుద్ర గారు దీన్ని కొనసాగిస్తారు. అలాగే చివరి 5 నిమిషాలు ప్రశ్నలు జవాబులతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. నేను డాక్టర్ రుద్ర గారు సిఎస్టి ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులైన డాక్టర్ రుద్ర గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ స్వాగతం అండి. ఈ ప్రజెంటేషను మా గురుగారు అయిన శ్రీ మధుసూదన్ జుంజువాలా గారు చేశారు. మధుసూదన్ జుంజువాలా గురించి శ్రీ సాయిరామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ ఆత్మ నిర్భర్ భారత్ అన్న అంశం మీద ఇవాళ ఉపన్యాసం ఉంటుంది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే అంశము కొన్ని రోజుల క్రితం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. దానికి కొంచెం ముందే మేము ఈ నవయుగ వ్యవస్థాపకత, న్యూ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద కూడా
ఈ వెబినార్ జరపడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ హిందీలో శ్రీ మధుసూదన్ జుంజునవాలా గారు చెప్పారు, అండ్ తెలుగులో నేను తీసుకోవడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఒక ఆత్మనిర్భర్ భారత్ అంటే మా ఉద్దేశం ఎలా ఉందంటే, ఈ వెబినార్ ఒక జూమ్ ప్లాట్ఫామ్ లోను, ఒక గోటు వెబినార్ ప్లాట్ఫామ్ లోను కొన్ని వెబినార్స్ మేము కండక్ట్ చేసాం. ఈ ఆత్మనిర్భర్ భారత్ అంటే మన భారతదేశంలోనే కొన్ని ప్రొడక్ట్లు మనం డెవలప్ చేసుకుని అదే ఆ ప్రొడక్ట్లతోనే మనకి స్వయం స్థాపకంగా అంటే ఆత్మవిశ్వాసంతో మనం స్వయం సమృద్ధిగా మన కాళ్ళపై మనం నిలబడేట్టు మనకున్న వనరులతో మనం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అదే ప్రాతిపదికలో ఉన్న ఈ మై ట్యూటోరియల్స్ అనే ప్లాట్ఫామ్ మేము తీసుకుని ఈ వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి, ఈ నవయుగ వ్యవస్థాపకకు ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం ఒకసారి చర్చించుకుందాం. అయితే కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఈ క్వశ్చన్లు ఏంటంటే, ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏమిటి? ఆత్మనిర్భర్ భారత్ అంటే ఒక కళ, లేకపోతే ఒక విజన, లేకపోతే ఒక ప్లానా, లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ అని కేవలం ఒక స్లోగన్, లేకపోతే అది మనల్ని స్ఫూర్తి నందించే ఒక క్రియ, లేకపోతే ఇదంతా ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అంటాం, ఏదో యూనో సంథింగ్ లైక్ యూనో ఏదో కొత్త సంచిలో పాత వస్తువులు పెట్టినట్టు. అంటే దానికి మనం ఒక కొత్త తొడుగుతున్నావా, లేకపోతే కొత్త కవర్ వేస్తున్నావా ఆత్మనిర్భర్ భారత్, బట్ లోపల జరిగేదంతా ఒకటే. అలాంటిదా, లేకపోతే ఇదేమన్నా ఒక రెగ్రెసివా, లేకపోతే ఇది ఒక మార్పుకి ఒక నాందా, ఇది ఒక నీడ, లేకపోతే ఒక కంపల్షనా, అంటే ఇది మనం చేసి తీరాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇది తప్పక మనం చేయాల్సి వస్తుందా? ఇది ఏమన్నా ఒక రియలిస్టిక్, అంటే ఇది అసలు నిజంగా జరిగేదేనా, లేకపోతే ఏదైనా మనం మిథ్యా ప్రపంచంలో ఉన్నామా, లేకపోతే ఇదేదో ఒక పురాణం లాగా, లేకపోతే ఒక ఊహలాగా ఉంటుందా? ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఒక్కసారి మన ప్రధానమంత్రి గారు ఈ ఆత్మనిర్భర్ భారత్ గురించి ఉపన్యాసం చెప్పినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. మళ్ళీ వెంటనే మీరు చూస్తే గనక కొంచెం ఆ స్పీడ్ అనేది తగ్గింది. కానీ నిజంగా ఆ స్పిరిట్ అనేది అవసరమా అనే దాని మీద నెక్స్ట్ ఒక 30 నిమిషాలు మనం దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది ఒక అటానమీయా, లేకపోతే ఇది ఒక స్వయం సమృద్ధిగా ఉన్నదా, లేకపోతే ఇంటర్ డిపెండెన్సా, అంటే మనం ఒకరి మీద ఒకళ్ళ ఆధారపడి చేసుకునేదా? ఆత్మనిర్భరం అంటే ఏంటి? అలాగే ఇది లోకల్ గా అంటే ప్రస్తుత పరిస్థితులు అంటే అంతా లాక్డౌన్ లో ఉన్న కోవిడ్, ఈ కరోనా ఉన్న పరిస్థితుల్లో వచ్చింది. మళ్ళీ పరిస్థితులు చక్కబడేసరికి మళ్ళీ మనం అంతా ప్రపంచ దేశాల మీద ఆధారపడాల్సి వస్తుందా, లేకపోతే ఇది ఒక పరిణామంలా తీసుకుని మనం ఒక ఆర్థిక శక్తి కింద ఎదగడానికి ఉపయోగపడుతుందా? ఇలాంటివి మనం తెలుసుకోవడానికి ఈ ఈ ప్రజెంటేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సాయిరామ్ గారు, నా స్క్రీన్ మీకు షేర్ అవుతుందా? Yes, sir. Saurav. I think There is some issue. ఓకే, అంటే నా స్క్రీన్ అనేది మీకు షేర్ అవుతుందా? No, I am unable to see that. ఒక్క నిమిషం అండి. సాయిరామ్ గారు, ఒకసారి నా ప్రజెంటేషన్ స్లైడ్ ని స్క్రీన్ మీద ప్రవేశపెట్టండి. I think the left corner take presenter అని ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, అంటే ఇది ఒక చెయ్యి సింబల్ ఉంది, షేర్ స్క్రీన్ అనేది ఉంది. కెన్ ఐ టేక్ దట్? No. No, that's not that. Give us a second, just pause. Yeah. ఒక్క నిమిషం అండి.
Dr. Rudra. Dr. Rudra, you can carry on. Yeah, hello. Yeah, you can carry on, sir. Yeah, okay. Yeah, take a presenter and you can carry on. The session Yeah. is live. Okay. Sairam garu, I hope you can see my screen. Yes, sir. Yeah, okay. Yeah. సో ఇందాక మీకు ఆత్మనిర్భర్ భారత్ అనేది కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. అంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఒక డ్రీమా, ఒక విజనా, అలాగే అంటే ఒక కళ, లేకపోతే మనం ఒక ప్లాన్ లాంటిదా, లేకపోతే అది ఒక ఏదో ఒక పంచ్ లైనా, ఒక స్లోగన్ లాంటిదా, లేకపోతే అది నిజంగా స్ఫూర్తినిచ్చే ఒక క్రియ, లేకపోతే అదొక ఇంగ్లీష్ లో ఒకటి అంటాం ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్, అంటే ఏదో ఒక కొత్త ప్యాకేజింగ్, అంటే ఒక కొత్త కవర్ లో మళ్ళీ పాత వస్తువులే అమ్మడం, అంటే జస్ట్ పాత వస్తువుకి కొత్తగా కవర్ తొడగడమా, లేకపోతే ఇదేమన్నా రిగ్రెసివా, ట్రాన్స్ఫార్మేషనల్లా, అంటే మనకి ఇది ఒక అంటే ఉన్న ప్రాసెస్ని మనం స్ట్రీమ్ లైన్ చేసుకునేదా, లేకపోతే ఉన్న ప్రాసెస్ నుంచి కొత్త ప్రాసెస్లు మనకి మనం వెలికి తీసేదా. అయితే ఇది ఒక నీడ, ఒక కంపల్షనా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ఇది ఒక తప్పనిసరిగా చేసుకోవాల్సిందా, లేకపోతే తప్పనిసరి చేసుకోవాల్సిందా అనేది ఒకసారి మన క్వశ్చన్లు వస్తాయి. అలాగే ఇది అసలు నిజంగా అవేదైనా, లేకపోతే ఇది ఏమన్నా ఒక మిథ్య, లేకపోతే ఒక ఊహ అనేవి కూడా మనకు వస్తాయి. అలాగే ఇది ఒక అటానమీ, అంటే మనకి స్వయం ప్రతిపత్తి, మనం ఒకరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోగలిగేదా, లేకపోతే పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఇంటర్ డిపెండెన్స్ గా ఉండేదా. అయితే ఇది ఒక లోకల్ గా మనకు పనిచేసేదా, లేకపోతే మన భారతదేశం అనేది ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఇది ఒక అవకాశం అనే క్వశ్చన్లు వస్తాయి మనకి. అయితే ఈ విషయాల మీద దాని గురించి మనం మాట్లాడుకుంటే, సో ఆత్మనిర్భరత అనేది అంటే మాకు అర్థమైనంత వరకు, అంటే ఇక్కడ 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్బిఎస్, అంటే గివింగ్ సింపుల్ బిజినెస్ సొల్యూషన్స్. అంటే మన ప్రతిదానికి ఏదైనా సమస్యకి పరిష్కారంతోనే ఓ సమస్య అనేది బిగిన్ అవుతుంది. మన సమస్య వచ్చింది అంటే డెఫినెట్ గా దానికి ఒక పరిష్కారం ఉంది, ఆ పరిష్కారాన్ని మనం కనుక్కోవాలి. అలాగే ఇప్పుడు కోవిడ్ ఈ కరోనా లాంటి సమస్య వచ్చింది, దీని నుంచి ఒక పరిష్కారం ఉంది, ఆ పరిష్కారాన్ని మనం కనుక్కోవాలి. దాని ద్వారా మనకి మనం ఎందుకు ఉన్నాం, మన భారతదేశం ఎంత సాధించగలుగుతుంది, మన భారతదేశం నుంచి ఎంత సాధించగలుగుతాం అనేది మనకు తెలుస్తుంది. సో ఇది ఒక తరహా సెల్ఫ్ డిస్కవరీ, అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. అయితే ఇదంతా మనం ఈ ప్రస్తుతం నేర్చుకున్న ఈ పాఠాలు, లేకపోతే వచ్చిన అవకాశాలన్నీ ఈ కోవిడ్ వలన, ఈ 2-3 నెలల వలన, అలాగే ఈ జరగబోతున్న ఇంకొక 2-3 నెలల్లో మనల్ని మొత్తం ప్రపంచాన్ని, దేశాలని కుదిపేసిన ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ప్రతి అబ్స్టకల్, అంటే ప్రతి అడ్డంకి మనకు ఒక అవకాశమే. సో అలాంటి ఒక మైండ్ సెట్ తో మనం ముందుకెళ్తే నిజంగా ఒక ఆత్మనిర్భరమైన భారత్ ని మనం తయారు చేయొచ్చు. అయితే ఈ ఆత్మనిర్భర భారత్ లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విజన్ తీసుకుంటే, ఇది మన దేశ నిర్మాణానికి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూవ్మెంట్ కి, అంటే మన దేశ నిర్మాణానికి, మన స్వతంత్రానికి పూర్వం శ్రీ మహాత్మా గాంధీ గారు ఆ టైంలో భారతదేశాన్ని ఒక అద్భుతమైన శక్తిగా నిర్మించేందుకు ఆయన ఎంతో పాటుపడ్డాడు. ఆ టైంలో బ్రిటిషర్స్ ని అడ్డుకున్నారు, స్వదేశీ అన్నారు, మన వస్తువులు మనమే తయారు చేసుకుందాం అన్నారు. తర్వాత విదేశీ వస్తువులను మనం
మనం అసలు వాడకూడదన్నారు. అలాంటి మూమెంట్ తీసుకొచ్చి ఒక కైండ్ ఆఫ్ మనకు ఒక స్వాతంత్రం సంపాదించి పెట్టారు. అప్పుడు ఆయన విజన్ ఆయన ఒక కళ ఏంటంటే అర్ధరాత్రి మహిళ రోడ్డు మీద తిరగలిగితే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు మనకి స్వయం సమృద్ధిగా ఉన్నప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. అలాగే భారతదేశం యొక్క ఫ్యూచరు గ్రామాల్లో ఉంటుంది అని ఆయన ఉద్దేశపడ్డారు. అదే కరెక్ట్ గా 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన కళ సాకారం అయ్యే రోజు వచ్చింది. ముఖ్యంగా మన భారతదేశం ఒక ఆత్మ నిర్భర భారత్ గా తయారవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ ఆత్మ నిర్భర భారత్ కరెక్ట్ గా చూస్తే మొత్తం ఒక 5 స్తంభాల మీద నిలబడడానికి అవకాశం ఉంది. అందులో ఒకటి ఏంటంటే ఎకానమీ, మన ఆర్థిక వ్యవస్థ, అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, అలాగే మన సిస్టమ్, మన అడ్మినిస్ట్రేటివ్ అంటే మన పరిపాలనా విధానాలు, అలాగే మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే భారతదేశ జనాభా ఎక్కువ అని మనం ఆలోచిస్తుంటాం. ఆ భారతదేశ జనాభాలో ఇప్పుడు ఎంతో మన ప్రపంచ దేశాలకి పంపించగలిగే అతి సామర్థ్య శక్తి భారతదేశ ప్రజానికంలో ఉంది. ముఖ్యంగా మనది చాలా యువ భారతదేశం. ఈ ప్రపంచ దేశాలంతట్లోనూ కంపేర్ చేస్తే మన భారతదేశంలో 18 నుంచి 40 ఏళ్లలో ఉన్న అతి శక్తివంతమైన ప్రజానీకం మన భారతదేశంలో ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. అంటే ఇది కరెక్ట్ గా ఇంకొక 20 to 30 సంవత్సరాల వరకు ప్రపంచ దేశాలన్నిటికంటే భారతదేశంలో యువ ప్రజానీకం ఉండబోతుంది. సో అది మనకి చాలా ఒక అద్భుతమైన పరిణామం. అలాగే ఇప్పుడు అలాగే డిమాండ్ అంటే ఉత్పాదకత, మరియు గిరాకీ ఇలాంటివి ఎక్కువ భారతదేశాన్ని నుంచే మిగతా ప్రపంచ దేశాలు ఆశించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ మహమ్మారి నుండి ప్రధానమంత్రి మోడీ గారు మనకి ఉద్దేశించి అనౌన్స్ చేసిన ఈ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అంటే 20 లక్షల కోట్లు అంటే మన జీడిపిలో అది 10% జీడిపి అయిన ఒక ప్యాకేజ్ కింద ప్రకటించారు. ఈ ప్యాకేజ్ ప్రకటించింది చాలా చాలా మెటిక్యులస్ గా, చాలా మంది పెట్టుబడిదారులు చాలా ఆశగా చూశారు. ఇంత రిలీజ్ అవుతుంది, మనం ఎలాగ దాన్ని గ్రాప్ చేద్దామని చాలా మంది ప్రయత్నించారు. కానీ ఇచ్చిన అవకాశం అనేది కరెక్ట్ గా భారతదేశానికి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేయబడింది. ముఖ్యంగా ఈ ప్యాకేజ్ వలన మెయిన్లీ మనకి కుటీర పరిశ్రమలు అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటాం. ఇది కరెక్ట్ గా మహాత్మా గాంధీ గారి కళ. కాటేజ్ ఇండస్ట్రీస్ ఇప్పటికీ KVIC అంటాం, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అంటాం. అది స్లోగా ఈ 70 ఏళ్లలోనూ ఆయన కళగా ఒక మినిస్ట్రీగా ఉన్నది ఒక సిక్ ఇండస్ట్రీ కింద అయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేసే అవకాశం ఉంది. అలాగే MSME అంటే మధ్య, చిన్న మరియు సూక్ష్మ తరహా పరిశ్రమలకి ఎంతో చేయూతనిస్తుంది ఈ ప్యాకేజ్. అలాగే ముఖ్యంగా లేబరర్స్ కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, అలాగే చిన్న చిన్న ఇండస్ట్రీస్ కి, స్ట్రీట్ వెండర్స్ కి ఎంతో లాభదాయకమైన ప్యాకేజ్ అనేది మనకి అనౌన్స్ చేశారు. అలాగే చాలా చాలా బోల్డ్ రిఫార్మ్స్ అనేవి ముఖ్యంగా ఈ మన సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే ఆత్మ నిర్భర్ భారత్ కోసం మనకి తయారు చేయబడింది. అలాగే ఇది ఇప్పుడు మనకు అందరికీ భారతదేశ పౌరులుగా మనం ముఖ్యంగా చేయాల్సింది దీని గురించి అత్యధికంగా ప్రచారం చేయడం. అందులో భాగంగానే ఈ ఆత్మ నిర్భర్ భారత్ పై మనం ఈ రోజున ఇలా మాట్లాడుకుంటున్నాం. మనం ఇంకా మాట్లాడాలి. వీలైతే మన ప్రొడక్ట్లు మనం తయారు చేసుకోవాలి, మన ప్రొడక్ట్ల మీద ఆధారపడాలి. ముఖ్యంగా ఒక PhD స్కాలర్ తయారు చేసినటువంటి ఈ మై ట్యూటోరియల్స్ అనే ప్లాట్ఫామ్ మీద ఈ రోజున ఆత్మ నిర్భర్ భారత్ పై మనం చేస్తున్న ప్రజెంటేషన్ కూడా మన ఆత్మ నిర్భరతకు ఒక తార్కాణం లాంటిది. అయితే ఆత్మ నిర్భర్ భారత్ ఇందాక అన్నట్టు మొత్తం 5 ముఖ్యమైన స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో మెయిన్ ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, అండ్ సిస్టమ్స్, పరిపాలనా విధానాలు, అలాగే మనకున్న ఈ భారతదేశ యువ ప్రజానికం, అలాగే ఉత్పాదకతపై మనకున్న గిరాకీ, ఈ 5 స్తంభాలపై మన ఆత్మ నిర్భరత ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఏదైతే మనకి ఈ ఆర్థికంగా ఈ ప్యాకేజ్ ఏదైతే మనకి మోడీ గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేశారో ఇది ముఖ్యంగా ఈ అతి సూక్ష్మ, మధ్య,
చిన్న సూక్ష్మ పరిశ్రమలకి ఉద్దేశించబడింది. దానికి కూడా డిఫరెంట్ గా డెఫినేషన్స్ కూడా మార్చారు. అంతకుముందు కొంతవరకే ఉండేది, ఇప్పుడు అది ఆ స్లాబ్స్ అనేవి మారినాయి. అలాగే ముఖ్యంగా కుటీర పరిశ్రమలు అంటే ఈ కుటీర పరిశ్రమలకై మనకి ఈ కుటీర పరిశ్రమలు ఏముంటాయి, ఆ కుటీర పరిశ్రమల్లో ఏమున్నాయి అనే దాని మీద కూడా మనకి ఈ ప్యాకేజ్ వర్తిస్తుంది. అలాగే ముఖ్యంగా వలస కార్మికులు అంటే లేబరర్స్, ఈ కార్మికులు ఎక్కడెక్కడ మనకి ఉంటారు. ఇప్పుడు కొన్ని వేల కార్మికులు వలస వెళ్ళిపోయి వాళ్ళ స్వగ్రామాల్లో చేరుకున్నారు. ఆ స్వగ్రామంలో వాళ్ళకి చేయవలసిన పనులు కానీ వాళ్ళనంత ఎంప్లాయ్మెంట్ కానీ జనరేట్ చేసే స్థాయి మనకి లేదు. అందువల్ల వాళ్ళు ఒక ఉత్పాదకదారులుగా అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద పరిణమించాలి. అందువల్ల అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కి ఎంతో చేయూతనిస్తుంది ఈ ప్యాకేజ్. అలాగే మనం వీళ్ళందరూ తయారు చేసిన ప్రొడక్ట్లు ఎవరు కొంటారు? ముఖ్యంగా మనమే ఆ ప్రొడక్ట్లని మార్కెట్ చేసి ఆ ప్రొడక్ట్లని మనమే స్వయం సమృద్ధిగా మనమే వాడుకుంటాం వలన మన ప్రొడక్ట్లను మనం తయారు చేసుకోగలుగుతున్నాం, మన ప్రొడక్ట్లను మనమే కన్జ్యూమ్ చేసుకోగలుగుతున్నాం, అంటే వినియోగించగలుగుతున్నాం. అలాంటి పరిణామానికి మనం దారితీస్తే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఒక నిజం అవుతుంది. ముఖ్యంగా ఇది మధ్యతరగతి వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, చిన్న తరగతి వాళ్ళకి, ఆ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఒక కొత్త ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే దీనికి ఇన్నోవేషన్ అంటే ఏదైతే ఒక కొత్త పని, ఒక కొత్త ప్రొడక్ట్ ఏదైతే మనకు ఉపయోగపడుతుందో ఆ ప్రొడక్ట్లు అనేవి నిరంతరం మనం పుడుతూ ఉంటే దాని నుంచి మనకి మార్కెట్ జనరేట్ అవుతుంది. ఈ ఆత్మనిర్భరత ఎలా చేయాలి అంటే ఆత్మనిర్భరత ఎకానమీ అంటే ఆత్మనిర్భర ఆర్థిక వ్యవస్థ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆత్మనిర్భర సభ్యులు అంటే ఆత్మనిర్భర పౌరులుగా, ఓకే, ఆత్మనిర్భర పౌరులుగా, అలాగే ఆత్మనిర్భర సమాజంగా అండ్ ఆత్మనిర్భర ఆర్థిక వ్యవస్థ ఫామ్ అవుతుంది. దీనికి ముఖ్యంగా ఆత్మనిర్భర్ నాగరిక్ నుంచి నిర్భర్ సమాజం, ఆత్మనిర్భర్ సమాజం నుంచి ఆత్మనిర్భర ఆర్థిక వ్యవస్థ కింద మనకు వస్తుంది. ఇది ముఖ్యంగా ఒక కైండ్ ఆఫ్ ఏ వ్యవస్థాపక విప్లవం. దీన్ని ఎంటర్‌ప్రెన్యూరల్ రెవల్యూషన్ అంటాం. అంటే వ్యవస్థాపక విప్లవం వస్తుంది. దాని నుంచి ముఖ్యంగా టెక్నాలజికల్ అంటే సాంకేతిక విప్లవం నుంచి, అలాగే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ టు ద సొల్యూషన్ అంటే ఇదంతా విద్య అనేది ఒక పరిష్కారం లాగా మనకి ఫామ్ అవుతుంది. దీని ద్వారా మనం ఆత్మనిర్భర్ భారత్ అనేది మనం పొందగలుగుతాం. ముఖ్యంగా మనం అందరం ఆత్మనిర్భర్ సమాజ పౌరుల కింద ఉండాలి, ఆత్మనిర్భర్ నాగరికులుగా ఉండాలి. అంటే మన ప్రొడక్ట్లు మనం వినియోగించుకోవాలి, మన ప్రొడక్ట్లు మనం తయారు చేసుకోగలగాలి, మన వస్తువులు మన సమాజంలో ఉన్న వాళ్ళందరూ వినియోగించేలా మనం చూడాలి. అలాగా మనకి ఆత్మనిర్భర ఆర్థిక వ్యవస్థ ఫామ్ అవుతుంది. సో ఇది ముఖ్యంగా మాకు అనిపించిన దాని ప్రకారం ఆత్మనిర్భరత మనలోంచి బిగిన్ అవుతుంది. అలాగే ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక సొల్యూషన్ గా, ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ఎఫ్లూయెంట్ సొసైటీ అంటే సమృద్ధి సమాజం ఫామ్ అవ్వాలి అంటే మనకు అక్షరాస్యత ఎంతో పెరగాలి. అక్షరాస్యత పెరుగుతూ ఉంటే మనకి సమృద్ధి పెరుగుతుంది. దాని ద్వారా మనం ఎంతో అభివృద్ధిని పొందగలుగుతాం. ఇది ఎలా సాధ్యం అంటే మనకి ఎడ్యుకేషన్ టు ద సొల్యూషన్, ముఖ్యంగా ఒక టీచర్ నుంచి, ఒక స్టూడెంట్ నుంచి, ఒక ప్రొఫెషనల్ నుంచి, ఒక పొలిటీషియన్ నుంచి, ఒక వ్యవస్థాపకుడి నుంచి, అలాగే ఒక గవర్నమెంట్ నుంచి, టెక్నాలజీ నుంచి మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. అంటే ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్. ఇది ఒక టోటల్ గా ఒక 360 డిగ్రీస్ అంటే మొత్తం అన్ని వైపుల నుంచి మనకు ఫామ్ అయితేనే మనకు సొల్యూషన్ వస్తుంది. ఓన్లీ కేవలం టీచర్ అందరూ ఇప్పటి వరకు ఉందంటే బ్లేమ్ గేమ్ అనేది ఎక్కువ ఉంది. అంటే పొలిటీషియన్స్ కరప్ట్ అయిపోయారు, టీచర్స్ సరిగ్గా చెప్పట్లేదు, స్టూడెంట్స్ సరిగ్గా చదువుకోవట్లేదు, మనకు టెక్నాలజీ సరిగ్గా లేదు, గవర్నమెంట్ లో కరప్షన్ ఉంది, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సరైన సపోర్ట్ లేదు. ఇలాంటి విడివిడిగా మనకి బ్లేమ్ గేమ్ అనేది ఉందన్నమాట. అంటే ఒకరినొకరు విమర్శించుకుంటాం. ఇలా విమర్శించుకోకుండా ఒకరినొకరు మనం కలివిడిగా ఉంటాయి. అందువల్లనే ఇక్కడ ఉన్న మనకి ఈ పిక్చర్ ద్వారా మీకు ఏం చూపించదలుచుకున్నామంటే అందరూ సమిష్టిగా పనిచేస్తేనే మనం ఒక హోలిస్టిక్ గా అంటే
ఒక కాంప్రహెన్సివ్ గా ఒక ఎడ్యుకేషన్ టు సొల్యూషన్ మనం ఒక సొల్యూషన్ ఎడ్యుకేషన్ ద్వారా మనం పొందగలుగుతాం. సో అందరూ కలిసికట్టుగా పనిచేయగలిగితే ఇది ఎంతో ఈ ఈ భారతదేశ ఆత్మనిర్భర్ భారతదేశాన్ని మనం నిర్మించగలుగుతాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మరియు టెక్నాలజికల్ ఛాలెంజెస్ అంటే దీని ద్వారా మనకు వచ్చే టెక్నాలజికల్ ఛాలెంజెస్ అంటే సాంకేతిక పరంగా మనకి ఏ సమస్యలు మనకి ఎదురవుతాయంటే టెక్నాలజీ ప్రస్తుతం మార్కెట్ ని ఎంతో రూల్ చేస్తుంది, ముఖ్యంగా ఎకానమీని రూల్ చేస్తుంది. ఇప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్లు కానీ కొత్త కొత్త ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ బేస్ చేసుకుని రావడం మొదలుపెట్టినాయి. ఇప్పుడంతా మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో ఉన్నాం. అంటే 3 రకాల ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అయిన తర్వాత ఇప్పుడు 4వ రకం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఉన్నాం. అది ఏంటంటే డిజిటల్. ఓకే, సో అంటే ఈ డిజిటల్ ద్వారానే మనకి ఇప్పుడు మనం అందరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ డిజిటల్ ద్వారానే. సో ఇది ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మన ఆర్థిక వ్యవస్థ మీద, ఎకానమీ మీద, అలాగే మన బిజినెసెస్ మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది తద్వారా నేషనల్ గ్లోబల్ లెవెల్లో కూడా ఎంతో మార్పును తీసుకొస్తుంది. దానివల్ల మనకి డిజిటల్ సొసైటీలు ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కమ్యూనిటీస్, డిజిటల్ కమ్యూనిటీస్ అంటాం, అంటే గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాస్ కానీ, అలాగే ఇది ఒక ఇండివిజువల్ మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. పూర్వం మనకి ఓలా కానీ ఓలెక్స్ కానీ ఈ కామర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక డిజిటల్ మార్కెట్ మీద బేస్ అయి వస్తున్న ప్రొడక్ట్లు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని చూస్తే మీకేమనిపిస్తుంది అంటే ఇది ఒక మోడర్న్ తిరగలి, అంటే మాన్యువల్ గా మనం ఏదైతే కందులు లేకపోతే పెసలు విసురుకుంటుంటాం, సో అది పరికరం. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఒక చేత్తోనో మనం ఒక వీల్ తయారు చేసి దాని నుంచి మరపెట్టి తిప్పుకునే ఒక పరికరం. తర్వాత మనకి మోటార్ అనేది కనుక్కోబడింది. సో ఒక మోటార్ పెడితే అంటే దానికి ఎలక్ట్రిసిటీ ఇస్తే ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా ఆ మోటార్ తిరుగుతుంది. తద్వారా మనకి కావాల్సిన పనులు సులభంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదేమిటి అంటే ఇది ఒక ఇన్నోవేషన్. అంటే ఒకే పరికరం నుంచి మనకి ఒక 3-4 స్టేజ్లు, అంటే ఒకటే మోటార్ నుంచి 4-5 కలిపి మనం ఒక పని చేయగలుగుతున్నాం. అంటే ఒక మనిషి ఒక 10-15 మనుషులు చేయగలిగింది ఒక మనిషి కానీ 2 మనుషులు కానీ చేయగలుగుతున్నాం. సో ఈ టెక్నాలజీ వల్ల మనుషులు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే టోటల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకు అర్థమవుతుంది. అంటే ఇండస్ట్రీ రెవల్యూషన్ ఫస్ట్ లో ఒక సింపుల్ గా ఉండేది, అదే ఇండస్ట్రీ 2.0లో మెకనైజేషన్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ 3లో కొంచెం ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి, అంటే మనకి చిప్ బేస్డ్, అంటే ఇక్కడ కొడితే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ వెలిగినట్టు, అలాగే ఇక్కడ రిమోట్ లోంచి ఆపరేట్ చేస్తే అక్కడికి వెళ్ళినట్టు. అలా ఇండస్ట్రీ 3.3. ఇండస్ట్రీ 4.0 ఈజ్ డిజిటల్, అంటే టోటల్ డిజిటల్ మార్జిన్, అంతర్జాల ఇంటర్నెట్ డిజిటల్ మార్జిన్ ద్వారా, అంటే ఇక్కడ నొక్కితే ఎక్కడో పని జరుగుతుంది. ఇన్ఫాక్ట్ కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఇప్పుడు కొన్ని కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసలు హ్యూమన్సే చేయరు, అన్ని రోబోట్స్ చేస్తాయి. ఇక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ చేసి వదిలేస్తారు, ఆటోమేటిక్ గా అదే చేసుకెళ్ళిపోతుంది అనమాట. అలాంటి ఇది అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ ఎవల్యూషన్స్ ఉన్నాయి. ఇంకా 5.0 వచ్చేసరికి ఇంకా ప్రాబ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ మించిపోయి ఉండొచ్చు. ఇలాంటివి మనకి తెలుస్తాయి. సో ఈ పరిమాణ క్రమంలో ఇండియా ఎలాగ ఆత్మనిర్భరతగా ఉంటుంది అంటే, ఆల్రెడీ ఇండియా ఉన్న పాపులేషన్స్ అందరూ డిజిటల్ లిటరసీ ఉంది. మనకి 130 కోట్ల జనాభాలో అత్యధికంగా మొబైల్స్ అమ్ముడుపోయేవి మన దేశంలోనే. సో అలాంటి పరిస్థితి మనకుంది. సో ఆ వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలి.
సో ఆత్మనిర్భర్ భారత్ ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ రెవల్యూషన్ కి, అంటే ఉత్పాదకత వ్యవస్థాపకత విప్లవానికి ఒక మొదటి స్టెప్ అని మనం అనుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ముఖ్యంగా మనం డెమోక్రసీని, అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టపరచచ్చు. మన ఈ ఈ ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనకు ఫామ్ అయిన దగ్గర నుంచి అంత అంత నిజంగానే అంత దాని ఫ్రూట్స్ ని మనం ఇంకా ఎంజాయ్ చేయలేదు. అలాగే మన ఫెడరల్ స్ట్రక్చర్, మన గవర్నెన్స్, మన పరిపాలన విధానాన్ని ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. అలాగే మనలో ఈ వ్యవస్థాపకత ఈకో సిస్టమ్, అంటే దాని యొక్క వ్యవస్థ ఫామ్ అవుతుంది. పూర్వం ఇప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా ఇప్పుడు మీరు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుతున్న విద్యార్థులను అడిగితే నెక్స్ట్ ఏం చేస్తాం అంటే నేను ఇమీడియట్గా ఉద్యోగం చూసుకుంటాను అంటున్నారు. ఉద్యోగం చూసుకుంటాం అంటే ఉద్యోగాలు ఉండాలి కదా, ఇంతమంది వ్యవసాయ కార్యక్రమాలు వచ్చేస్తున్నారు, మనకి బయటికి వెళ్ళే అవకాశాలు తగ్గిపోతున్నాయి. సో ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఒక కొత్త బిజినెస్ పెట్టాల్సిన ఆవశ్యకత అయితే పెరుగుతుంది. సో ఉద్యోగాలు చూసుకునే కంటే ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో వాళ్ళు అడుగులు వేయాలి. అలాగే ప్రతిదానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని డెలివరీ చేయగలిగే సామర్థ్యం వాళ్ళలో ఉండాలి. అంతేగాని అక్కడ వెళ్ళాం, మనం కూర్చున్నాం, మనకు డబ్బులు రావాలి అంటే ఆ వ్యవస్థ ఎప్పుడు కూలిపోతుంది. అది చాలా చాలా టెంపరీ సొల్యూషన్. అలాగే అందరికీ అవకాశం రావాలి, ఆపర్చునిటీస్ టు ఆల్, అందరికీ అవకాశం రావాలి. ముఖ్యంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరగా పరిశ్రమలు. ఈ పరిశ్రమలు Sairam, which slide is running? Sairam garu, అంటే ఇది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్లైడ్ రన్ అవుతుందండి. సైరం గారు ఏ స్లైడ్ రన్ అవుతుందండి? Mr. Basu, you are there? Yeah. Sorry for the interruption. Sairam garu, you are there? Okay. Yeah. Fine. So ముఖ్యంగా ఈ చిన్న లఘు పరిశ్రమల గురించి ఒక్కసారి నేను చెప్పదలుచుకుంటే ముఖ్యంగా ఈ స్మాల్ అండ్ అదర్వైజ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇవి మన ప్రపంచ దేశాల్లో కొన్ని చూసుకుంటే యూకే కానీ, యుఎస్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ వీటిలో చూస్తే చిన్న చిన్న పరిశ్రమలు అంటే ఒక 100 మంది ఉద్యోగుల కంటే చిన్నగా ఉన్న పరిశ్రమలే 95% ఉన్నాయి. దానివల్ల అవే ఆ చిన్న చిన్న సెల్స్, అంటే మా మధుసూదన్ జుంజునవాలా గారు ఇదంతా హ్యూమన్ బాడీ అనుకుంటే అవన్నీ సెల్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఒక బాడీ అంటే ఎన్నో వేల కణాలు కలిపితేనే మనం ఒక బాడీ అయ్యాం, మనల్ంతా విడదీస్తే కణాలే. సో అలా ఆలోచిస్తే కనుక మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మనకి పైకి రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న కణాలతోనే అది సాధ్యపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ స్లైడ్ లో మనం మేడ్ ఇన్ చైనా అండ్ మేక్ ఇన్ ఇండియా దాని గురించి కంపేర్ చేస్తే, అంటే మనం దీనికి సంబంధించి మనం ముఖ్యంగా ఈ చైనాలో ఏముంది,
చైనా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చైనా అతి కొద్ది కాలంలోనే అంటే 2005 నుంచి 2020 మధ్యన చూసుకుంటే ఈ 15 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అన్ని రకాల ప్రొడక్ట్లని అన్ని దేశాలకి పంపించగలిగే సామర్థ్యాన్ని పొందింది. ఇదంతా ఎలా సాధ్యం అంటే ఈ చిన్న చిన్న పరిశ్రమలను వాళ్ళు ప్రోత్సహించడం వల్ల. సో అలాంటి చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం అనేది మన భారతదేశానికి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం. ముఖ్యంగా చైనాలో లాజిస్టిక్స్ అంటే రవాణా వ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందింది అంటే మనం పక్క దేశాల నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడదలుచుకున్నాం. ఇప్పుడు మనం అక్కడ బుల్లెట్ ట్రైన్స్ అంటే అతిపెద్ద బుల్లెట్ ట్రైన్స్ క్లోజ్ టు ఒక 30,000 కిలోమీటర్లు వాళ్ళు ఆ రవాణా వ్యవస్థకి బుల్లెట్ ట్రైన్స్ కేటాయించగలిగారు. ఒక బుల్లెట్ ట్రైన్ ఆన్ యావరేజ్ స్పీడ్ ఒక 350 కిలోమీటర్లు పర్ అవర్ విత్ 0 యాక్సిడెంట్స్. అంటే అసలు యాక్సిడెంట్స్ ఏమి జరగకుండా 350 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్స్తో 30,000 కిలోమీటర్ల నెట్వర్క్ చైనా పొందగలిగింది. ఇదంతా కూడా ఎలివేటెడ్ ట్రాక్స్ అంటే మొత్తం బ్రిడ్జిల ద్వారా అంటే కింద ఎక్కడ భూమి మీద ఎక్కడ పర్యావరణం దెబ్బతినకుండా అలాగే యాక్సిడెంట్స్ లేకుండా 95% అంతా ఎలివేటెడ్ ట్రాక్స్ మీద నడిచింది. అదే మన భారతదేశాన్ని గురించి చూస్తే మన బ్రిటిష్ వాళ్ళు 1947లో వదిలి వెళ్ళే టైంకి మనకు భారతదేశంలో అరౌండ్ ఒక 60,000 కిలోమీటర్ల ట్రైన్ నిర్మాణం ఉంది అంటే ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి 70 ఏళ్లలో మనం ఒక 20,000 కిలోమీటర్లు మాత్రం పొందగలిగాం. అందులో బుల్లెట్ ట్రైన్ ఒకటి కూడా లేదు. ఒక ట్రాక్ మోడీ గారు వేయడానికి ప్రయత్నిస్తుంటే కూడా చిన్న మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఇలాగ మనం మౌలిక వసతులు కానీ పెంచుకోగలిగితే మనం ఆ మౌలిక వసతులు కానీ పెంచుకోగలిగితే మన ఆత్మనిర్భర్ భారత్ మనం సాధించగలుగుతాం. దీనికి మనకి COVID-19 అనేది చాలా మంచి అవకాశం. అలాగే ఈ చాలా కొన్ని భారతదేశంలోనే మనకి విదేశీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే మొన్న LG గ్యాస్ లీక్ కానీ లేకపోతే మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ స్వస్థలాలకు వచ్చేయడం కానీ లేకపోతే ఈ పోస్ట్ కోవిడ్ వలన వచ్చిన ప్రపంచం నుంచి వచ్చిన అవకాశాలు కానీ అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో భారతదేశానికి వస్తున్న అవకాశాలు కానీ ఇవన్నీ మనం వినియోగించుకుని చైనాని ఆదర్శంగా తీసుకుని అంటే చైనా ప్రొడక్ట్స్ వాడద్దు లేకపోతే చైనాకు వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు. చైనా నుంచి కూడా ఎంతైతే నేర్చుకోవాల్సింది ఉందో మనం అది కూడా నేర్చుకుని మనం స్వయం ప్రతిపత్తిగా మనం ఎదగాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అయితే ఈ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మనకి ముఖ్యంగా ఒక అంకుర పరిశ్రమల్ని మనం ముఖ్యంగా బలపరచగలుగుతాం. దాంట్లో ముఖ్యంగా భారతదేశం ఇప్పటి వరకు ఒక ఎకో సిస్టంలో ఏం చేస్తుంది అంటే మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహిస్తుంది. అలాగే గివ్ ఇట్ అప్ పెహల్ స్కీమ్ ద్వారా ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో వాటిని ఇచ్చేయమని చెప్తుంది. అలాగే మనకి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ని ప్రమోట్ చేస్తుంది. జిఎస్టీని వ్యాట్ని సిఎస్టీని తీసి ఫెడరల్ సిస్టమ్ ఇంకా స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే ముద్రా బ్యాంక్ ద్వారా చిన్న చిన్న పరిశ్రమలకి లోన్లు అవే అందజేస్తుంది. అలాగే డిమానిటైజేషన్ ద్వారా ఈ నల్లధనాన్ని మనం అరికట్టగలిగాం. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మనం చాలా ఏదైతే కాంప్లెక్స్ పరిస్థితులు ఉంటాయో వాటిని కూడా ఎంతైతే మనం పారదోలగలిగాం. అలాగే మనకి కరప్షన్ కి అగేనెస్ట్ గా ఎంత ఆటోమేషన్ లేకపోతే టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఆటోమేషన్ చేసి కరప్షన్ కూడా ఎంతో కొంత తగ్గించగలిగాం. అలాగే సింప్లిఫికేషన్ అనేది జరిగింది. అలాగే క్రెడిట్ గ్యారంటీ ఫర్ ద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ చేశారు. అలాగే డిజిటల్ ఇండియా అనేది మనం ప్రమోట్ చేయగలిగాం. అలాగే స్కిల్ ఇండియా ప్రమోట్ చేయగలిగాం. స్టాండప్ ఇండియా ప్రమోట్ చేయగలిగాం. అలాగే స్టార్టప్ ఇండియా ప్రమోట్ చేయగలిగాం. ఇలాంటి కొత్త విధానాల వల్ల భారతదేశ పరిపాలనా విధానం అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ఈ విధానాలన్నీ మనం వినియోగించుకుంటూ మన ఆత్మనిర్భర్ భారత్ అనేది మనం సాధించగలుగుతాం. ముఖ్యంగా ఈ వీటిలో ఇంకా కొన్ని పాలసీ డెసిషన్స్ ఏమిటంటే స్వచ్ఛ భారత్. సో మన గ్రామీణ ప్రాంతాలని మన పట్టణ ప్రాంతాలని
కొంచెం మన దేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అభియాన్ అనేది ఒకటి ఫామ్ అయింది. దాని ద్వారా మన నగరాలు కానీ మన గ్రామాలు కానీ చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి, చాలా స్వచ్ఛంగా తయారవుతున్నాయి. అలాగే స్మార్ట్ సిటీస్, ప్రతి నగరాలు అనేవి ప్రపంచ నగరాలకు ఏమాత్రం తీసుకోని విధంగా స్మార్ట్ గ్రిడ్స్ తో స్మార్ట్ సిటీల కింద రూపాంతరం చెందుతున్నాయి. అలాగే ఈ వెహికల్స్ కానీ, స్కిల్ ఇండియా కానీ, ఇన్నోవేషన్ కానీ, వాటర్ అండ్ శానిటేషన్ సిస్టమ్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, రిన్యూవబుల్ ఎనర్జీ కానీ, లివర్ రింకింగ్ కానీ, ఇలాగే డిజిటల్ ఇండియా కానీ, అలాగే మొత్తం ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కానీ, అలాగే స్టాండప్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా ఒక కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మనం భారతదేశాన్ని నిర్మించగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ పోస్ట్ కోవిడ్ లో మనకి ఎలాంటి ఇండస్ట్రీస్ రాగలుగుతున్నాయి అన్న విషయం చూస్తే మనం ముఖ్యంగా ఇక్కడ చూస్తే రెడ్ లో ఉన్నవి అంటే ఇదే విషయాన్ని మనం న్యూ ఏజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో అంటే నవయుగ వ్యవస్థాపకులు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఆ మీరు కానీ ఫోకస్ చేయగలిగితే ఏవైతే కొన్ని ఉండవో అంటే టూరిజం అండ్ ఇండస్ట్రీ కానీ, ఆటోమొబైల్ కానీ, ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషను లేకపోతే కొన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ లాంటివి కొన్ని పైకి వచ్చే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా హెల్త్ అండ్ శానిటేషన్ ఇలాంటివి కొన్ని పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ స్లైడ్ లో మీకు ఇంకా వివరంగా ఉంటుంది. ముఖ్యంగా మెడికల్ అండ్ సప్లై డివైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రిటైల్, అలాగే పర్సనల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, సప్లై చైన్స్, వేర్ హౌసింగ్, స్కిల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ లో కాస్ట్ ఆటోమేషన్ ఇన్ ద స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ మనకి ఇండస్ట్రీస్ ద్వారా వచ్చిన అవకాశాలు. సో అందరూ ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎవరైతే ఆలోచిస్తున్నారో ఈ ఇండస్ట్రీస్ లో మీరు కానీ చూసుకోగలిగితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ టూరిజం అండ్ లీజర్ లో కానీ, అలాగే ఏవియేషన్ లో కానీ, ఇవన్నీ కూడా కొన్ని, అలాగే లగ్జరీ గూడ్స్ లో కానీ, ఇవన్నీ కూడా కొన్ని తగ్గే ఒక సూచనలు అయితే కనబడుతున్నాయి మనకి. ముఖ్యంగా ఈ వీటిలో ఆత్మనిర్భర్ భారత్ లో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు ప్రకారం మనం 2008 నుంచి 13 వరకు నేర్చుకున్న విషయాలు అండ్ ఈ కోవిడ్ వల్ల విషయాల నుంచి ఈ ప్యాకేజ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆత్మనిర్భరత అనేది మన ఒక అవసరాలని ఎంత తక్కువగా వాడుకుంటే అంటే जीवन की आवश्यकताओं को न्यूनतम की ओर जीना और आत्मनिर्भर भारत की पहली सीढ़ी होती అని న్యూస్ క్రోమ్ లో చెప్పారు. సో మనకున్న అవసరాలని ఎంతవరకు వాడుకుంటే అంతవరకే వాడుకుని మనకి అవసరం లేని దాన్ని సమాజానికి ఇవ్వగలిగితే ఎవరికైతే కొంచెం అవసరం ఉందో వాళ్ళు దాన్ని వాడుకోగలుగుతారు. అలాగే మనం ఆత్మనిర్భర భారత్ ని మనం నిర్మించగలుగుతాం. సో పిఎం ఇండియా నీడ్స్ సహయోగ్ మోర్ దాన్ ఆత్మనిర్భరత. సో మనకి ఒకరితో ఒకళ్ళు సహయోగం అనేది మనకి చాలా అవసరం. అలాగే ముఖ్యంగా ప్రపంచంలో తీసుకుంటే వారన్ బఫెట్ కానీ, లేకపోతే నారాయణ మూర్తి కానీ, లేకపోతే అబ్దుల్ కలాం గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా సింపుల్ లివింగ్, చాలా అతి తక్కువ రిసోర్సెస్, అలాగే మహాత్మా గాంధీ గారు కానీ, వీళ్ళందరినీ మనం నేర్చుకోవాల్సిన అతి తక్కువ రిసోర్సెస్ తో జీవిస్తూ తనకి ఎక్కువైంది ఈ ప్రపంచానికి అందజేస్తే ఎవరికైతే లేదో వాళ్ళ దాన్ని తీసుకుని వాళ్ళు జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. అలాగ మనం ఆత్మనిర్భర భారత్ ని మనం సాధించగలుగుతాం. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ పంచాయత్స్ అంటే మనకి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఒక ఇండస్ట్రీ క్లస్టర్స్ కింద ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పారంటే మనకి అగ్రో బేస్డ్ ఎంఎస్ఎంఈస్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాని గురించి కూడా ముఖ్యంగా చాలా చోట్ల చెప్పారు. సో ముఖ్యంగా మనకి అగ్రో బేస్డ్ ఎంఎస్ఎంఈలు, అలాగే కాటేజ్ ఇండస్ట్రీస్, అలాగే ఈ కొలాటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్ ఇలాంటివి, అంటే కొన్ని రుణ వ్యవస్థలు, అలాగే రుణ మాఫీలు,
ఇలాంటివి కూడా కొన్ని మనం ప్రభుత్వం నుంచి మనం పొందగలుగుతున్నాం. అలాగే అగ్రో బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని వాళ్ళు ప్రమోట్ చేయమని చెప్తున్నారు. అలాగే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పాలసీ, ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటికి సంబంధించి మనం ఆ దిగుమతి చేసుకునేవి దిగుమతి చేయకుండా ఏం చేయగలుగుతాం అంటే, ఇప్పుడు మనం కొన్ని ఉత్పత్తులు మనకి ఇక్కడ లేవని చెప్పేసి దిగుమతి చేసుకోగలుగుతున్నాం. అవి లేకుండా మనం జీవించగలుగుతామా, దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది. అలాగే ఈ చిన్న సన్నకారు రైతులు కానీ, లేకపోతే చిన్న వ్యాపారస్తులు కానీ, వాళ్ళకి సంబంధించి ఒక క్రెడిట్ గ్యారంటీ, అంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు కావాలన్నా వాళ్ళకి గవర్నమెంట్ ఆదుకునేలా కూడా కొన్ని పాలసీస్ అనేవి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టు మన ఆత్మనిర్భర భారత్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే, మనం నిర్భర్ నాగరికులుగా మారినప్పుడు, అలాగే ఆత్మనిర్భర సమాజాలు మనం ఏర్పరిచినప్పుడు ఆత్మనిర్భర ఆర్థిక వ్యవస్థ ఫామ్ అవుతుంది. దీనికి ముఖ్యంగా మనకి ఈ వ్యవస్థాపకత విప్లవం నుంచి, అలాగే సాంకేతిక విప్లవం నుంచి, అలాగే ఈ విద్యా విప్లవం నుంచి ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది మనం పొందడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు 5 ముఖ్యమైన స్తంభాల మీద ఇది మనం సాధించగలుగుతాం. ఆ ముఖ్య స్తంభాలు ఏంటంటే, మన ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన మౌలిక వసతులు, అలాగే మన సిస్టమ్స్ అంటే పరిపాలన విధానాలు, అలాగే మన వైబ్రెంట్ డెమోగ్రఫీ అంటే ఈ మనకున్న ఈ యువ ప్రజానీకం మరియు మన ఉత్పాదక డిమాండ్ నుంచి మనం ఇది సాధించగలుగుతాం. ఇది మీకు ఏదైనా ఈ వెబినార్లో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇందులో ఏదైనా మీకు క్వశ్చన్లు ఉంటే మా GSBS అంటే గివింగ్ సింపుల్ బిజినెస్ సొల్యూషన్స్ అండ్ CSD సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ MT మై ట్యూటోరియల్స్ ప్లాట్ఫామ్ మీకు ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద ఎదగడానికి సరైన అవకాశాలు కల్పిస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక, లేకపోతే ఏదైనా సందేహాలు ఉంటే మాకు gsbs.madhusudan@gmail.com రాయొచ్చు. అలాగే csd.rjy@gmail.com మీరు రాయొచ్చు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఏదైనా క్వశ్చన్లు ఉంటే మా సాయిరామ్ పాటే గారు చెప్పొచ్చు. ఈ ప్రజెంటేషను అంటే ఈ ప్రజెంటేషన్ శ్రీ మధుసూదన్ జుంజునవాలా గారిది. ఆయన ద్వారా నేను తెలుగులో ప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ నమస్కారం. It's all a teamwork. Our objective is to reach the people with the content and the message hidden into these revolutionary ideas of the leadership. We have to bring our services to the society. We cannot allow a language to become a barrier. So therefore, it's our effort. The knowledge should get transferred, transmitted across the society in as simple communication language as possible, which people understand. And hence, we are trying to offer our webinars, our services in multiple languages. Right now, we are doing this in English, Hindi, and Telugu. And as we move on, we will try to do so in different languages. So now, Srinivas, you can field some of the questions. Yeah. People asking their interest. Thank you. Yeah. Thank you. అందరికీ ధన్యవాదాలు. మీకు ఏమన్నా ప్రశ్నలు, సందేహాలు ఉంటే మా ఈమెయిల్ ఐడీస్ మీకు అక్కడ పెట్టాం. అండ్ ఆ ఈమెయిల్ ఐడికి రాయొచ్చు. మీరు ఏదైనా వ్యవస్థాపకత అనుకుంటే కనుక, మీరు ఏదైనా ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మా టీం మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు మా సేవలు వినియోగించుకోవచ్చు.
సాయిరామ్ గారు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే వీ కెన్ క్లోజ్ ద సెషన్. యాజ్ ఆఫ్ నో మనకి అందలేదు సార్. మీరు ఏమన్నా ఇందులో ఈ ప్రెజెంటేషన్ లో ఏమన్నా ఇవ్వగలిగితే ఒకటి రెండు సూచనలు ఇచ్చి ముగించమని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, జుంజున్వాలా గారికి, డాక్టర్ రుద్ర గారికి, అలాగే మై ట్యూటోరియల్స్ ప్లాట్ఫామ్ కి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. Okay. థ్యాంక్ యూ ఆల్. Thank you.